said, does computer give you food? A lot of critics made this, a lot of critics said if you sit in front of a computer, there'll be a lot of radiation and you will die. Okay, if Mr. Naidu did listen to them, then Hyderabad wouldn't be what it is today. So when you have certain people who don't understand the vision, who don't appreciate what it takes to create the multiplier impact, that's where, you have short-sighted leadership. Whilst in Andhra Pradesh, we have visionary leadership. On the flight back from Delhi to Amravati, the Honorable Chief Minister took a review meeting with CMO. As IT Minister, I was there. We had a review, clear direction on how do we create this 25x multiplier impact. What are the sectors? Who are the leaders of the sectors? How do you create the entire ecosystem? That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it. అంటే మీరు అది వైకాపాని ప్రశ్నించాలి, నన్ను అడిగితే నేను సమాధానం చెప్పగలుగుతా కదా. మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది, రెండు సంస్థలకు మేము ఇచ్చాం. ఒకటి టీసీఎస్, రెండోది కాగ్నిసెంట్. ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను. ఆయన ఏం మాట్లాడలేదు. సెకండ్, ఆయన ఛాలెంజ్ చేశా, ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి తెలిసి ఇది మంచి నిర్ణయం అని ఏం మాట్లాడలేదు. వీడియో కూడా ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్. 25,000 ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ 15,000 crores. 15,000 crores economic impact was 25,000 jobs. So it matters, everything adds up. సో ఒక పక్కన టీసీఎస్, కాగ్నిసెంట్, యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం, జీసీసీలు తీసుకొస్తున్నాం, ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం. వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్. మీరు దయచేసి గమనించండి, మొత్తం ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది రహేజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ నాలెడ్జ్ సిటీ, ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్? 1 lakh ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈరోజు. సో ఇట్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పనిచేయగలుగుతున్నాం. అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి. మీరు ఒకసారి చూడండి, 1998లో అనుకుంటా ఆనాడు మెకన్జీని తీసుకొచ్చి విజన్ 2020 అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. చాలా మంది ఎగతాళి చేశారు, ఈయన విజన్ 2020 అంటున్నాడు, ఏమవుతుంది, ఈయన ఉంటాడు అప్పటికి, ఇట్లా అనేక మంది ఎగతాళి చేశారు. Look at Hyderabad today, boss. Compare Hyderabad to Chennai. Compare Hyderabad to Bangalore. ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్. ఐఎస్బి వచ్చిందంటే కారణం ఆ విజన్. ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు. చాలా మంది అన్నారు 5,000 ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ. ఈరోజు చూడండి, that single airport is creating 12% economic activity for Telangana. 12% was single airport. That it requires vision. Prisoner ఏం ఆలోచిస్తాడు, వచ్చింది ఎట్ట చెడగొట్టాలి, ఉన్న పరిశ్రమలు ఎట్ట తరిమేయాలి, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు, డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా, చెట్లు రావు, వేడి ఎక్కువ వచ్చేస్తుంది. అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి, ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి, వాళ్ళు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళే వేయించారు. టీసీఎస్ పైన కాగ్నిసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాపా. కోట ఏమైంది, ముట్టకలేసింది. టీసీఎస్ కాగ్నిసెంట్కి ఇస్తే మీకేంటి ఆ ప్రాబ్లం అని అడిగారు.
వాళ్ళు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు.